యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 9వ వార్డులో వికలాంగుల కాలనీ యాదగిరిగుట్ట టౌన్ మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఇంత ప్రతి నెల మాత్రం పెన్షన్ వికలాంగుల కాలనీకి వచ్చే వికలాంగులకు ఇచ్చేది. వీళ్ళకి కళ్ళు లేవు కాళ్ళు లేవు, వీళ్ళ ఇబ్బంది అంటే మామూలు దీన పరిస్థితి కాదు. అట్లాంటి ప్రతి నెల నేను పెన్షన్ అక్కడ ఇచ్చి ఈ నెల ఇవ్వమని చెప్తే సిగ్నల్ వస్తలే అని మాట్లాడుతున్నాడు. ప్రతి నెల సిగ్నల్ వచ్చి ఈ నెల ఎందుకు రాదు అని అడుగుతుంటే ఇప్పుడు రూల్స్ మారినాయి అని చెప్తున్నాడు. ఇంతకుముందేమో వేలిముద్ర ఉండే, ఇప్పుడు హై కాంటాక్ట్ వచ్చినాడు. హై కాంటాక్ట్ వస్తే ఇలా కళ్ళే లేవు. కళ్ళు లేని వాళ్ళకి హై కాంటాక్ట్ అంటే మరి కళ్ళు లేని వాళ్ళకి ఇయరా పెన్షన్ నాకు అర్థమవుతలేదు. గతంలో లొల్లి పెట్టి మరి పెన్షన్ ఇదే మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేసిన తర్వాత ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు తన రూల్స్ మారి ఏం మారి నాకు అర్థమవుతలేదు. వీళ్ళు ఒక రోజు వాళ్ళ పరిస్థితి ట్రైన్ పోయో వాళ్ళు ఏదో ఇబ్బంది పడి బెగ్గింగ్ చేసి ఇబ్బంది పడి చేస్తారు. అట్లాంటి వీళ్ళు 3 రోజుల నుంచి ఇంటికానే ఉండి వస్తా అని చెప్పి ఇంతవరకు రాలే. లాస్ట్కి వస్తే మీరు మున్సిపల్ ఆఫీస్కి ఇస్తా నేను వీడికి ఇస్తా అంటే వీళ్ళు ఎట్లా రావాలి? ఆడికి ఇచ్చే 2000 3000 పింఛన్లకు వాళ్ళ ఆటో కిరాయి పట్టుకొని వస్తే ఆటో పొద్దు నుంచి రాత్రి దాకా ఇక్కడ నాకు సిగ్నల్ వస్తుందని మాట్లాడుతున్నాడు. అందుకే కమిషనర్ ఆఫీసే కాదు కలెక్టర్ ఆఫీస్ కాడ పోయి కూడా మేము ధర్నా ఏదో నిర్ణయం చేసుకున్నాము. అందరం పోతాం. వీళ్ళకి మాత్రం న్యాయం కాకపోతే మాత్రం మేమందరం సహాయం చేస్తాం, కానీ వీళ్ళైతే మేమే తీసిపెట్టేది లేదు. ముందే చెప్తున్నాం. వికలాంగులకు కన్ను లేకపోతే కూడా వాళ్ళకి రూల్స్ ఏమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏమనంటే వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళ ఇంటికే పోయి మీరు పెన్షన్ ఇవ్వాలి అని చెప్పారు. అదే కాకుండా ఈ 2016 వస్తుంది, 2000 రూపాయలు ఇస్తాడు, 16 రూపాయలు ఇవ్వడు. ప్రతి నెల అడిగితే 3 నెలల నుంచి అడుగుతున్నాడు. చిల్లరలేవు అని చెప్తున్నాడు. 4000 ఇచ్చిన వాళ్ళకి పింఛన్ పైసలు మొత్తం వాడుకుంటున్నారు. ఇట్లాంటి వికలాంగుల పింఛన్ పైసలు వాడుకోవడం వాళ్ళకి మాకు నాకు అర్థమవుతుంది. కాబట్టి చెప్తున్నామన్నా, ఇదైతే మేమైతే వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము ఎట్లా మీకు తీయము. ఎవరన్నా రాని ఎంతరన్నా వెళ్ళైనా కానీ వీళ్ళు మీరు ఇచ్చే పింఛన్ పైసలతోనే వాళ్ళకి నెల వెళ్తుంది. ఈ నెల ఇప్పుడు ఈ నెల సాగమంటావా, తినకుండా సాగమంటావా, ఏం చేయమంటారు మరి వాళ్ళే చేయాలి. లేకుంటే సభ్యులకు సాగమనే చెప్పమంటారు, సాగనే చేస్తాం. వీళ్ళే చచ్చిపోతాం అందరం చెప్తున్నాం. అంతే, ఇది మా డిమాండ్. వికలాంగుల కాలనీలో సిగ్నల్ ఉండేది, ఆన్నే ఇచ్చేది. ఇప్పుడు ఈ నెల ఏమని చెప్తే ఏమంటున్నాడు, సిగ్నల్ వస్తలే అని చెప్తున్నాడు. గతంలోనేమో ఫింగర్ ప్రింట్ ఉండేది, బయోమెట్రిక్. ఇప్పుడు ఐ కాంటాక్ట్ వచ్చిందంటే ఇప్పుడు కళ్ళు లేవు. కళ్ళు లేని వాళ్ళు వీడికి రమ్మంటే గతంలోనే ఇట్లా పిచ్చిన ఇచ్చే దగ్గరికి పోతే ఎన్నికల నుంచి బండ్లు బుద్ధి యాక్సిడెంట్ అయ్యి ఖాళీ ఇలా ఎగిలేదు. ఇంత గతంలోనే కౌన్సిలర్లు అందరం కూర్చొని కూడా లొల్లి పెట్టి ఖచ్చితంగా ఇంట్లోనే ధర్నా చేసి కంపల్సరీ అడిగాలంటే సెంటర్ ఏర్పాటు చేసాం. అక్కడ అలా మేనేజర్తో మాట్లాడినాం. పొద్దున పోయి అడిగితే పంపిస్తా అడిగానన్నాడు. ఇప్పుడు ఆడ మొత్తం లేవలేని వాళ్ళు ఉన్నారు. ఖాళీ అయ్యి పట్టుకొని వచ్చి ఆటోలో తీసుకొస్తేనే వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో కూడా ఎవరు లేరు. వాళ్ళకు ఒడిపెట్టడానికి కూడా లేని వాళ్ళ పరిస్థితి. వాళ్ళ ఇంట్లో ఓపిస్తే రావాలి సార్, ఆడికి పోయి మేము ఇవ్వాలి. గతంలో ఇచ్చారు, గతంలో ప్రతి నెల ఎట్లు ఇస్తున్నారు అదే విధంగా ఇవ్వాలని చెప్తున్నాం. ఆడ సిగ్నల్ రాకపోతే ఆడ స్కూల్ ప్రైమరీ స్కూల్ ఆడ సిగ్నల్ చూపిస్తాము. ఆ కమిటీ హాల్ ఉంది, అంగన్వాడీ స్కూల్ 7 సిగ్నల్ వస్తే ఆడికి అందరం వస్తాం. ఆడ పింఛన్ తీసుకుంటాం. మా పింఛన్ అనేది మా ఏరియాలు ఇస్తేనే మంచిది. లేకపోతే మేమైతే చచ్చిపోయే పరిస్థితి సార్. రోడ్డు నుంచి ఎక్కితే అడవులు కళ్ళు కలబడి కట్టబట్టుకుని మొత్తం యాత్ర స్థలం ఇది. అడ్డగోలే బండ్లు వస్తాయి. కాబట్టి మా పరిస్థితి అదే అని చెప్తున్నాం సార్. మా